నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. నిర్మల్ జిల్లా బైన్సా మండలం మాటేగాం గ్రామ బ్రిడ్జిపై నుండి ఐచర్ వాహనం వాగులో పడింది. ఇదే అదునుగా కూరగాయల కోసం స్థానికులు ఎగబడ్డారు. పచ్చిమిరపకాయ తోలుతో మహారాష్ట్ర నుండి కరీంనగర్ వెళ్తున్న క్రమంలో అదుపు తప్పి వాగులో పడిపోయింది. రాయలసీమ ప్రాంత ప్రజల సాగునీటి కష్టాలను కడతీర్చిన ఘనత దివంగత నేత రాజశేఖర్ రెడ్డిదే అని ఎంపీ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. కడప పులివెందుల R&B అతిథి గృహంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పులివెందుల ప్రాంతానికి కాకుండా రాయలసీమ మొత్తానికి సాగునీటి కష్టాలను తీర్చింది వైఎస్ఆర్ హయాంలోనే అని అన్నారు. గన్నవరం వైసీపీ నాయకులు యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావు మరికొంతమంది నూజివీడు కోర్టుకు హాజరయ్యారు. 2019లో పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేసిన కేసులో యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావు వాయిదాలకు హాజరవుతున్నారు. నూజివీడు న్యాయస్థానం వచ్చే వారంలో కేసు తుది తీర్పు ప్రకటించనుంది. భావితరాలు బాగుండాలని రాష్ట్రంలో పుట్టే ప్రతి బిడ్డకు మరియు తల్లికి పౌష్టికాహారం అందించాలన్న లక్ష్యంతో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమం రూపొందించడం జరిగిందని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు తెలిపారు. సేవ్ కౌ సేవ్ ఎర్త్ అనే నినాదంతో బాలకృష్ణ గురుస్వామి ఆధ్వర్యంలో ఈ నెల 6 నుంచి గో మహాపాదయాత్రను ప్రారంభించనున్నట్లు అఖిల భారత గోసేవ ఫౌండేషన్ మీడియా కోఆర్డినేటర్ రవిగూడాల తెలిపారు. పాదయాత్రకు సంబంధించిన పోస్టర్ను సోమాజిగూడ ప్లేస్ క్లబ్లో ఆవిష్కరించారు. ఒకవైపు రాష్ట్రం కోట్ల రూపాయల నిధులతో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నామంటూ తెలుపుతుండగా ఇదే విషయాన్ని మంత్రి మల్లారెడ్డి డప్పుకొట్టి చెబుతూ ఇప్పుడు సొంత నిధులు కేటాయిస్తూ రోడ్లు నిర్మిస్తున్నామంటూ చెప్పడం ఏంటని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నంటి కంటి శ్రీధర్ అన్నారు. అల్లూరు జిల్లా రంపచోడవరం మండలంలో మణిపూర్లో ఆదివాసీలపై జరిగే దాడులను అరికట్టాలని, జీవో నంబర్ 3కు చట్టబద్ధత కల్పించాలని, అటవీ హక్కుల చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని, పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని అఖిలపక్షం ఆందోళన చేపట్టింది. శ్రీకాకుళం మత్స్యకార గ్రామాల్లో నటుడు నాగచైతన్య పర్యటించారు. పాక్చెరలో మత్స్యకారుల నేపథ్యంలో నాగచైతన్య త్వరలో ఓ సినిమా చేయనున్నారు. ఈ నేపథ్యంలో మత్స్యకార జీవన విధానంపై నాగచైతన్య అధ్యయనం చేస్తున్నారు. ఈ సినిమాకు చందు ముందేటి దర్శకత్వం వహించనున్నారు. ఉలికిపడ్డ ఉప్పాడ అందరినీ అలరించే చిత్రమని హాస్యనటుడు గౌతమ్ రాజ్ పేర్కొన్నారు. చిత్రం చిత్రీకరణ ముగించుకున్న సందర్భంగా చిత్ర యూనిట్ విలేకరుల సమావేశంను కాకినాడ నగరంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న పింఛన్దారుల భవనంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రత్యేక ఓటరు జాబితాల సవరణ ప్రక్రియలను అనుసరిస్తున్న విధానాలు, లోపాలపై ఎన్నికల కమిషన్ బృందం లోతుగా ఆరా తీసింది. విశాఖ వేదికగా రాష్ట్రంలోని జిల్లాల కలెక్టర్లతో ఈసీ సదస్సు నిర్వహించింది. సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ధర్మేంద్ర శర్మ సదస్సును ప్రారంభించారు. పార్వతీపురం మన్యం జిల్లా వెంగళరాయ సాగర్ కుడి ఎడమ కాలువల తలుపులు తెరిచి పంట పొలాలకు సాగునీటిని మంత్రి రాజనదుర ఎమ్మెల్యే శంబంగి విడుదల చేశారు. సాలూరు మండలంలో లక్ష్మీపురం గ్రామం వద్ద ఉన్న వెంగళరాయ సాగర్ ద్వారా ఖరీఫ్ సీజన్లో పండించే పంటలకు గాను సాగునీటిని డిప్యూటీ సీఎం పీడిక రాజనదుర విడుదల చేశారు. పల్నాడు జిల్లా మాచర్ల శివారు ప్రాంతంలో చిరుతపిల్లి సంచరించడం, ఒక పిల్లిని నోట ఖర్చుకుని తీసుకుపోవడం కలకలం రేపింది. స్థానికుల ఫిర్యాదు మేరకు అటవీ అధికారులు ఆ ప్రాంతంలో పొడి జడుగుల కోసం పరిశీలించారు. బొబ్బిలి మున్సిపాలిటీ 31వ వార్డు వాలంటీర్పై ఆ వార్డు కౌన్సిలర్ భర్త వేధింపులకు పాల్పడడంతో ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. బాధిత కుటుంబాన్ని బొబ్బిలి ప్రభుత్వం ఆసుపత్రిలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి శ్రీ బాబు పాలూరు జనసేన నాయకులు పరామర్శించారు. గర్భవతులు, బాలింతల ఆరోగ్యం సంక్షేమంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని ఎమ్మెల్యే నవాజ్ బాషా తెలిపారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని ఇందిరానగర్లోని అంగన్వాడీ కేంద్రంలో బాలింతలకు, గర్భవతులకు వైఎస్ఆర్ పౌష్టికాహార కిట్లను అందజేశారు. జగనన్న సురక్ష ద్వారా 11 రకాల సర్టిఫికేట్లను ప్రజలకు అందిస్తున్నామని పశ్చిమ గోదావరి జిల్లా జగనన్న సురక్షపై మీడియా సమావేశంలో మాజీ మంత్రి శ్రీ రంగనాథరాజ్ మాట్లాడారు. జగనన్న సురక్ష ఒక వినూత్నమైన కార్యక్రమం అని, 11 రకాల సర్టిఫికేట్లు ఇంటింటికి వెళ్లి వెరిఫై చేసి మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు. కాకినాడ ఆర్టీఓ కార్యాలయం రోడ్లో గతంలో ఇళ్లను తొలగించి వారికి కాకినాడ రూరల్ పండరు లేఅవుట్లో ఇళ్ల స్థలాలను కేటాయించి లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. కాకినాడ రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు ఆయన క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో వైసీపీ నేతల మధ్య వర్గపోరు రచ్చకెక్కింది. ఇటీవల పొందూరు మండలానికి చెందిన వైసీపీ నేత సువారి గాంధీ తన వర్గీయుల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది. అదే సమయంలో పార్టీకి చెందిన మరో నేత చింతాడ రవికుమార్ అనుచరులు గాంధీ వర్గీయులతో ఘర్షణకు దిగారు. సీడ్ కంపెనీలు, ఆర్గనైజర్లు, డీలర్లు సమన్వయంతో వ్యవహరిస్తూ రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలని
జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ సురేష్ కుమార్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని బాపూజీ కళామందిర్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తన, ఎరువులు, పురుగుల మందుల డీలర్లతో అవగాహన సదస్సు నిర్వహించారు.